పెన్ కలంకారీ శారీస్ ఇష్టపడని ఎవరు ఉంటారండి? మరి ఇంత కళను ఏ విధంగా తయారు చేస్తారు ఏంటి అనేది ఇవాళ షార్ట్ కట్లో తెలుసుకుందామండి. ఫస్ట్ ప్లెయిన్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకుంటారు. దీన్ని ఏంటంటే డై చేస్తారండి. ఫస్ట్ ప్లెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకొని డై చేస్తారు. దీన్ని పాలలో నానబెట్టి డై చేసిన తర్వాత దీని మీద నెక్స్ట్ ఈ విధంగా పెన్సిల్తో మంచి ఆర్ట్ వేసుకుంటారండి. చూస్తున్నారు కదా, ఇలా ఆర్ట్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ దీనికి కలర్లు అద్దాలి. కలర్లు అద్దడానికి ఒకటి ఇలాంటి పెన్సిల్ తీసేసుకొని వీటికి కలర్స్, ఎగ్జాంపుల్ కలర్స్ చూద్దామండి. ఈ టైప్ ఆఫ్ కలర్స్ ఇవన్నీ న్యాచురల్ కలర్స్ అన్నమాట. ఇప్పుడు ఈ కలర్ ఉంది, ఇది వచ్చేసి మనకు బెల్లం నుంచి వస్తుందండి. ప్లస్ ఇంకో కలర్ ఉంది, ఇది జాజి కలర్, జాజి నుంచి అయితే ఈ కలర్ తీస్తారండి. ప్లస్ ఇక్కడ చూస్తున్నారు కదా నీలి కలర్. ఇట్లా మనకు చాలా రకాల మూలికలు అయితే ఉంటాయి కదండి. ఇలా కరక్కాయ కానీ, ఇట్లా స్ఫటిక కానీ, ఇలా చాలా రకాలు ఉంటాయండి. వీటి నుంచి న్యాచురల్ కలర్స్ అండి, న్యాచురల్ కలర్స్ తీస్తారు. ఈ విధంగా నెంబర్ ఆఫ్ కలర్స్, ఏ కలర్ కావాలనో ఆ కలర్ అయితే తీసుకుంటారు. తర్వాత ఏం చేస్తారంటే ఈ పెన్సిల్తోని వీటికి రంగులు అయితే అద్దుతుంటారండి. ఒకవేళ పెద్ద రంగు అద్దాలంటే వాటికి ఇలాంటి వాటితో హెల్ప్ తీసుకొని వీటిని కలర్లలో ముంచుతూ ఇలా మొత్తం స్ప్రే చేసుకుంటారు అన్నమాట. చేసుకున్న తర్వాత లాస్ట్కి మనకు ఈ విధంగా చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే మనకు డిజైన్స్ అయితే రావడం జరుగుతుందండి. ఇది పెద్ద కళ అండి, చాలా మంచి కళ. ఇదంతా మనకి ఏంటంటే శ్రీకాళహస్తిలో అవుతుంటుందండి. దీన్ని పెన్ కలంకారీ అని చెప్పేసి అంటుంటారు. చూస్తున్నారు కదా, ఇలాంటి నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ ఏంటంటే వాళ్ళు చేతితోని మాత్రమే నేస్తారండి, చేతితో పెయింటింగ్ వేస్తారు. అందుకని చెప్పేసి ఆ కళకు చాలా ఆదరణ ఉందండి. వీటికి ఎంత బడ్జెట్ అంటే అంత బడ్జెట్ పెడతారు. ఎందుకంటే ఒక్కొక్కటిని మీరు పెయింట్ వేయడానికి అట్లీస్ట్ 4 to 5 days టైం పడుతుందంట. అందుకని చెప్పేసి వీటికి చాలా ఆదరణ అయితే ఉందండి. సో మీరు ఈ పెన్ కలంకారీని ఆదరించి మీరు కూడా ఇలాంటి మంచి హ్యాండ్లూమ్స్ని ఎంకరేజ్ చేయాలని చెప్పేసి మా కలర్స్ ఆఫ్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ తరపున కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.